ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను సడన్గా ఈ ఇన్ఫెక్షన్ మిడిల్లోకి స్ప్రెడ్ అవుతుందని. దాన్ని ఏఎస్ఓఎం అంటామంటే అక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా, అంటే సడన్గా వచ్చే మిడిల్ ఇయర్ మధ్య చెవి ఇన్ఫెక్షన్. అది ఒక్కోసారి ఎంత తీవ్రంగా వస్తుందంటే మీరు డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మందులు తీసుకుని కంట్రోల్ చేసుకునే టైం కూడా ఇవ్వదు. అంత సివియర్గా వెళ్ళినప్పుడు ఇయర్ డ్రమ్ ఏదైతే టింపానిక్ మెంబ్రేన్ ఉంటుందో స్ట్రెచ్ అయిపోయి అది బ్రేక్ అయిపోతుంది, లీక్ అయిపోతుంది. కానీ చాలా సందర్భాల్లో ఇలాగా లీక్ అయిన చెవులు హీల్ అయిపోతాయి, ప్రొవైడెడ్ యూ టేక్ సఫిషియంట్ కేర్. అంటే ఎటువంటి కేర్ తీసుకోవడము, ఎప్పుడైతే చెవులోంచి వాటర్ వచ్చిందో, చెవులోంచి ఇన్ఫెక్షన్ వచ్చిందో, దానికి ఎక్కువ వాటర్ పోకుండా, స్విమ్మింగ్ చేయకుండా, చెవిలో నీళ్లు పోకుండా, లేకపోతే ఏవో డ్రాప్స్ లాంటిది హైడ్రోజన్ పెరాక్సైడ్ తెచ్చి బ్లాక్ అయిందని చెప్పి వేయకుండా ప్రొటెక్షన్ తీసుకుని జాగ్రత్తగా కేర్ తీసుకుని దానికి సంబంధించిన మందులు వాడినప్పుడు చాలా సందర్భాల్లో ఏదైతే ఈ లీకేజ్ ఏదైతే కారిందో అది హోల్ లేకుండా ఇయర్ డ్రమ్లో క్లోజ్ అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో చాలా సివియర్గా వచ్చినప్పుడు కొంచెం పెద్ద హోల్ ఫార్మ్ అవడం కానీ, లేదా చిన్న హోలే ఫార్మ్ అయింది, మనం సఫిషియంట్ కేర్ ప్రొటెక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ హోల్ ఉండిపోతుంది. దాన్ని సిఎస్ఓఎం అంటాం, అంటే క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్, అంటే చాలా కాలం ఉండిపోయే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్. దాంట్లో హోల్ ఉంటుంది, ఇయర్ డ్రమ్లో హోల్ ఉండిపోయి అది సబ్సిక్వెంట్గా హీరింగ్ డెఫిసిట్స్, వినపడకపోవడం, కొన్ని కాంప్లికేషన్లకి దారి తీయచ్చు. వాళ్ళు సర్జరీకి వెళ్తారు. అలాగే కొంతమంది పిల్లల్లో సివియర్ ఏఎస్ఓఎం వచ్చి ఇన్ఫెక్షన్ చాలా ఇంక ఇయర్ డ్రమ్ రప్చర్ అయిపోతుంది అన్న పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళని మనం టింపనోసెంటిసిస్ అంటాం, అంటే ఇయర్ డ్రమ్ ఆపరేషన్ అట్లా ఎనస్థీషియా ఇచ్చి వాళ్ళకి ఆ ఫ్లూయిడ్ మేమే తీసేస్తాం పంక్చర్ చేసి. సో అది ఇయర్ డ్రమ్ రప్చర్ అవ్వకుండా కాపాడుతాం. కానీ ఇప్పుడు మంచి మంచి యాంటీబయాటిక్స్ అవి అవైలబిలిటీ ఉండడం వల్ల ఇదివరకు అంతా ఆ అవకాశం ఇప్పుడు పడటం లేదు, చాలా తక్కువ. ఎక్కువ చాలామంది 99% మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతారు ప్రాపర్గా తీసుకుని కానీ ఏం తీసుకున్నా ఈ కోర్సు కంప్లీట్ చేసి ఇయర్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గింది అని డాక్యుమెంట్ చేసుకోగలగాలి. లేనప్పుడు ఏంటంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.